నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామందికి ఇప్పటికీ ప్రశ్నార్థకమైనటువంటి విషయం ఏంటంటే, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మంచిదా? లేతే స్కిప్ చేసిన వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉందా? చెయ్యాలా వద్దా? అనేటటువంటిది పెద్ద క్వెషన్ మార్క్. మీరు ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను. మీ శరీరం ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అంటే సూర్యోదయంతో మొదలయ్యేటువంటి మీ దినచర్య మీ శరీరంలో ప్రతి అవయవం కూడా వాళ్ళ యొక్క అవయవాల యొక్క దినచర్య కూడా సూర్య ఉదయంతోనే మొదలవుతుంది. సూర్యాస్తమయంతో మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. అంటే మన జీవన క్రియ అనేటటువంటిది ప్రకృతికి లయబద్ధంగా ఉంటుంది. మన గోడ గడియారంలో ఉండేటటువంటి 24 గంటలు మన శరీరంలో ఉండేటటువంటి 12 ముఖ్యమైనటువంటి అవయవాలతో అనుసంధానమై ఉంటాయి. మీ గోడ గడియారంలో 12 రోజులు 24 గంటలు అంటే మీ శరీరంలో 12 అవయవాలతో సమానం. ప్రతి అవయవం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో యాక్టివ్గా ఉంటుంది. దీన్ని మెరీడియన్ సైకిల్ అంటాము. సో అంటే మీ యొక్క డైజెస్టివ్ సిస్టము మార్నింగ్ టైంలో చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. లివరు నైట్లో యాక్టివ్గా ఉంటుంది. అలా 12 రకాలైనటువంటి అవయవాలు ఈ యొక్క బయలాజికల్ క్లాక్తో ఇంటర్లింక్ అయి ఉంటాయి. కాబట్టి మీరు పొద్దున్నే చాలామంది పెద్ద దేశాల ప్రముఖమైనటువంటి పాశ్చాత్య దేశాల్లో కూడా బ్రంచ్ అంటారు. పొద్దున్నే లెగ్గానే సామెత కూడా చెప్తారు కదా, మార్నింగ్ లెగ్గానే బ్రేక్ఫాస్ట్ ఎలా తినాలి, యాజ్ లైక్ ఏ కింగ్ లాగా తినాలంటారు. కాబట్టి ఎందుకు తినాలని అంటున్నారు, ఆ సామెత ఎందుకు వచ్చింది అని అంటే, మీరు ఈ మెరీడియన్ సైకిల్లో క్లాక్లో ఎప్పుడైతే కనుక పొద్దున్నే మీ డైజెస్టివ్ సిస్టమ్ 100% యాక్టివ్గా ఉంటుంది. రాళ్ళు తిన్నా ఆరాయించుకునే శక్తి ఆ 2 గంటలు మాత్రమే ఉంటుంది. 8 నుంచి 11 సమయంలో, 8 to 9, 9 to 10 ఈ సమయంలో ఆ 2 గంటలు బయాలజికల్ సిస్టమ్, పర్టికులర్గా డైజెస్టివ్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ సమయంలో కనుక మీరు సంతృప్తిగా మీరు ఏం తినాలనుకుంటున్నారో అది తినేస్తే అక్కడ మీ శరీరం డైజెషన్ కానీ అబ్జార్ప్షన్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే బ్రేక్ఫాస్ట్ ఆ సమయాల్లో కాఫీలు టీలతో బ్రేక్ఫాస్ట్ని ఎగరగొట్టి మిడ్ నైట్ మీల్స్ లేకపోతేనేమో లేట్ నైట్ మీల్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మధ్యాహ్నం పూట మనం హెవీగా తింటున్నామో ఆ పర్టికులర్ సమయంలో మీకు హార్టు, మీ లివరు ఎఫెక్టివ్గా ఉంటే, కిడ్నీలు ఎఫెక్టివ్గా ఉండే సమయంలో మీరు డైజెస్టివ్ సిస్టమ్ మీద లోడ్ పెడుతున్నారు. ఎవరం కూడా మనం ఇది అర్థం చేసుకోకుండా మనం ప్రకృతి సైకిల్కి మనం విరుద్ధంగా చేస్తున్నాం. ఇది చాలా ప్రమాదం. ఎవ్వరూ కూడా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దు. మీరు ప్రకృతితో అనుసంధానంగా ఉండాలి అని అనుకుంటే మీరు మార్నింగ్ లెగ్గానే చక్కగా ఒకసారి తింటే యోగి అని ఎలా అంటున్నామో ఆ పొద్దున్నే కనుక మీరు తిని మధ్యాహ్నం చాలా తక్కువ, నైటు ఇంకా తక్కువ. సో 3 పూట్ల తినేవాడు రోగని అంటున్నారు కాబట్టి ఒక పూట తింటే కనుక యోగి అంటున్నాం కాబట్టి అది మీరు మార్నింగ్ తింటే కనుక చాలా మంచిది. ఇది ఇవాళ చెప్పింది కాదు, 400 BC నుంచి ఈ యొక్క హిపోక్రటీస్ చెప్పింది. సో ఇలాంటి కొత్త సిద్ధాంతాలు ఏమీ కాదు మార్నింగ్ తినటం. ఇవాళ మనం పల్లెటూరులో కూడా చూసుకుంటే పొద్దున్నే లేచి వాళ్ళు ఇంత అన్నం తిని కూడా వెళ్ళిపోయి ఇంకా సాయంత్రం వరకు పని చేసుకుని సాయంత్రం మళ్ళీ రాగానే 6 గంటలకు తిని చక్కగా 7 గంటలకల్లా పడుకునేవాళ్ళు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు, 100 సంవత్సరాలు బతికారు. మనం ఎందుకు ఇలా ఉంటున్నాము అని అంటే తినాల్సిన సమయంలో తినకూడని సమయంలో తింటాం. మనం చేసే పనులను బట్టి శరీరం యొక్క అవయవాల పద్ధతులు మార్చుకోవు. దానికి శరీరంలో పనిచేసే అవయవాలకు అనుగుణంగా మన పద్ధతులు మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. అలా కాకుండా శరీర అవయవాలకు విరుద్ధంగా కనుక మనం ఏది చేసినా అది అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం పైన అవగాహన కలిగి ఉండండి. అప్పుడు మాత్రమే ఆరోగ్యం వస్తుంది. అనారోగ్యాలు ఊరికే రావు, అవగాహన లేకపోతేనే వస్తాయి. మీ డాక్టర్ కిషోర్.